వెల్కమ్ టు దీక్ష టీవీ. ప్రజల కోసం ప్రతిక్షణం. నర్సీపట్నంలో ఘనంగా టైలర్స్ డే. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద టైలర్స్ డే సందర్భంగా నర్సీపట్నం టైలర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆకుల శ్రీరామూర్తి, పాలమూరు బ్రహ్మాజీ, చుక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం టౌన్ సిఐ గపూర్ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా టైలర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలని నినాదంతో ఎన్టీఆర్ స్టేడియం నుండి అభిత్ సెంటర్, ఆర్డీఓ ఆఫీస్ మీదుగా శ్రీకన్య కోడల వరకు ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షులు ఆకుల శ్రీరామూర్తి మాట్లాడుతూ టైలరింగ్ షాపులో ఉన్న వారి అందరికీ కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని, అలాగే టైలర్స్కు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 50 సంవత్సరాలు దాటిన టైలర్లకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన టైలర్స్ అందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈశ్వరరావు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పెన్షన్ సౌకర్యాలను కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే టైలర్స్కు కమ్యూనిటీ బిల్డింగ్ కూడా కేటాయించాలని, నర్సీపట్నం టైలర్స్ ఇదివరకు రెండు యూనియన్లుగా ఉండేది. ఈ రోజున అందరూ కలిసికట్టుగా ఉన్నందువల్ల చాలా సంతోషంగా ఉందండి. ఇది కంటిన్యూగా అలాగే సాగాలని మేము కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కోరిక మేరకు మనం అందరం కలిసికట్టుగా ఉంటే పెద్దల దగ్గరికి వెళ్ళి సహాయాలు కోరుకొని వాళ్ళు మనకు విజ్ఞప్తి చేసి మనం సహాయం అందించాలని వాళ్ళందరినీ పెద్దలు మన అయ్యన్న పాత్రి గారి మిగతా నాయకులు కానీ అందరినీ కోరుదామని అనుకుంటున్నాం. ఈ రోజున అవకాశం ఉంటే వెళ్తాం, ఊళ్ళో ఉంటే లేకపోతే కలుసుకుందాం అని అనుకుంటున్నాం. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా టైలర్స్ డే చేసుకుందామని ఈ 28 టైలర్స్ డే అనేది 28 డేట్న ఎందుకు పెట్టారు అనేది మరి పూర్వంలో మన టైలర్స్ టైలరింగ్ మిషన్ కనిపెట్టినందుకు పెట్టారని నాకు విన్నపం. అది ఎవరని నాకు పూర్తిగా నాకు తెలియదండి. దయచేసి మరి ఈ టైలర్స్ డే ప్రతి సంవత్సరం జరుపుకొని హ్యాపీగా ఉండాలని, అలాగే ఆగస్టు 15 కూడా జరుపుకోవాలని, హ్యాపీగా ఉండాలని అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. అయితే మన టైలర్స్కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య ఈ సమస్య గురించి చాలామందికి విజ్ఞప్తి చేసాం, కానీ ఎప్పుడు కూడా చేయట్లేదు ఇది గవర్నమెంట్ వచ్చినా సరే. కానీ టైలర్స్ 50 సంవత్సరాలు దాటితే వాళ్ళకి కళ్ళు కనిపించగా చాలా అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళకి ప్రతి టైలర్కి 50 సంవత్సరాలు దాటిన టైలర్కి యథావిధిగా పెన్షన్ 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. అది తొందరగా అమలు చేసి మాకు ఇప్పించవలసిందే కోరుచున్నాం. మరియు మాకు టైలర్స్ కాలనీ కూడా ఇప్పించవలసిందే కోరుచున్నాం. అలాగే కమ్యూనిటీ భవనం మన టైలర్స్ అందరూ ఇప్పుడు ఈరోజు 2 యూనిట్లు కలిసి ఉన్నాం కాబట్టి మాకు ఒక టైలర్స్ కాలనీతో పాటు మాకు సమస్యలు తెలుసుకోవడానికి మీటింగ్ హాల్ కూడా మాకు ఒక ఇస్తారని గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత యాక్చువల్గా టైలరింగ్ షాపులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని గవర్నమెంట్ వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏంటంటే టైలర్స్ డే కాబట్టి టైలర్స్ అందరూ వర్ధిల్లాలని, ఐకమత్యంగా ఉండాలని చెప్పి నేను ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా చాలామంది నిరుపేద టైలర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్ అంటే వాళ్ళ వయసు 50 దాటిన తర్వాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను సభముఖంగా పెద్దలకి, గౌరవ నాయకులకి నేను మనవి చేస్తున్నాను. అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు పూర్వం టైలర్స్ అందరూ చక్కగా పనిచేసుకొని వాళ్ళ జీవనోపాధి గడిపేవారు. ఈరోజు రెడీమేడ్
విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఉపాధి కూడా లేని పక్షంలో చాలామంది వేరే పనులను ఎత్తుక్కొని కూలి పనులకు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. చాలా ఇదిగా బ్రతికారు. ఈరోజు అవన్నీ లేకుండా పోయినాయి. ప్రభుత్వం గుర్తించి వీళ్ళందరికీ మంచి ఉపాధి కల్పించాలి అలాగని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. టైలర్స్కి మంచి జీవనోపాధి కల్పించాలి అలాగని చెప్పి లోకల్ నాయకుల్ని కూడా నేను కోరుచున్నాను. వీళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా ఒక కోన్లీ లాగే ప్రతి విలేజ్లోని ప్రతి మున్సిపాలిటీలోని కూడా వీళ్ళకి టైలర్స్ కోన్లీ అలాగని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన మున్సిపాలిటీలోని కూడా మన పేదలకి టైలర్స్కి ఇలాంటి కోన్లీ ఏమైనా ఏర్పాటు చేస్తారు అలాగని చెప్పి సభాముఖంగా నేను మనవి అందరికీనా టైలర్స్ ఎక్కువగా సమస్యలకు గురవుతున్నారు. తర్వాత వచ్చి రెడీమేడ్ ఎక్కువగా వచ్చేయడం వల్ల మాకు జీవనోపాధి సరిగ్గా లేదు. చాలామంది టైలర్స్ ఇళ్ళ దగ్గరే ఉండిపోతున్నారు, వేరే వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ మాకు ఏ విధమైన సహాయం చేయాలని కొద్దిగా కోరుకుంటున్నాము.